ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినడానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవుడు మనందరినీ ప్రేమించి తన నూతన మార్గంలో నడిపించడానికి జీవం ఇచ్చిన ఆ సర్వోన్నతిని వాక్కును మనం గైకొంటూ దేవుణ్ణి గణపరుస్తూ ముందుకెళ్దామండి. ఆ వాక్యము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ వాక్యం ఏదై ఉన్నదనంటే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి తెలిసింది ఏముందండి? ఆయన సర్వమెరిగిన దేవుడు కదా. ఆ దేవుడు సెలవిస్తూ చెప్తున్న మాట, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని అంటున్నాడు కదా. మనం చాలా విషయాల్లో సహోదరుడా సహోదరి, రోజు మనము లేచింది మొదలుకొని పడుకునేంత వరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి 24 గంటలలో అందులో హాఫ్ ఆఫ్ ద డే 12 అవర్స్ మాత్రమే మన చేతులకు మిగిలింది. ఆ 12 అవర్స్లో కూడా మనం చేసే ప్రతి పని మీద మన ధ్యాసమును, ధ్యానమును, ఆలోచనను నిలిపి మనం చేసే పనుల్లో అందులో ఏ కొంతైనా దేవునికి ఇష్టమైన సమయం ఉందా? ఏ కొంతైనా దేవునికి నచ్చింది ఉందా? నన్ను అడిగితే మనం చూసుకుంటే చాలా వరకు మన ఆలోచన ప్రకారం మాత్రమే మనం నడుస్తామండి. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అంట. నీతిమంతులు ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే, యేసుక్రీస్తును నిజ రక్షకుడుగా అంగీకరించిన వారే నీతిమంతులని దేవుడు అంటున్నాడు కదా. మరి దేవుడు చెప్పే మొదటి మాట, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటున్నాడు. ఇక్కడ మార్గము గురించి 2 సార్లు చెప్తున్నాడు. 2 వ్యక్తులను గురించి చెప్తున్నాడు. మొదటిది నీతిమంతులను గురించి చెప్పాడు. రెండవదిగా ఏమంటున్నాడు? ఆయన దుష్టులను గురించి చెప్తున్నాడు. దుష్టులు అంటే దేవుని భయము లేనివారు అని మాత్రమే చెప్పగలం మనం. కాబట్టి దుష్టత్వం గురించి ఇంకా వివరిస్తే మనకందరికీ అన్ని తెలిసిన విషయాలే. కానీ అది మన ఆలోచన కాదు. దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే నీతిమంతుల మార్గము ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. మన దేవాది దేవుడు, మన కలగజేసిన దేవుడికి నీతిమంతుల మార్గము తెలియను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకోసేపట్లో ఎలా ప్రార్థనలో గడుపుతారు, ఇంకొకసేపట్లో తను ప్రారంభించే పనికి ముందు ఎలా దేవుడి చిత్తానికి లోబడతారు, ఆ తర్వాత ఎక్కడికైనా వెళుతున్నారా, యేసయ్యను తీసుకొని వెళుతున్నారు తోడు, ఆ పనిలో దేవుడు తోడై ఉంటాడని నమ్మిన వారే ఉన్నారు. నిరంతరము ప్రార్థనతోనే గడిపేవారు, దేవుడి చిత్తమును తెలుసుకునేవారు, దేవుని మీద ఆధారపడి ఆయన చేసే కార్యముల కొరకు కనిపెట్టేవారు, ఆయనను మాత్రమే ముందు నడిపించేవాళ్ళు, ఆయన మార్గములో ఉన్న వాళ్ళు మాత్రమే. ఇటువంటి వారందరూ నీతిమంతులైన వారే ఉన్నారని మన దేవునికి తెలుసండి. అందుకే ఆయన అంటున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. రెండవది, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని దేవుడు రెండవ మాటగా అంటున్నాడు. దుష్టుల మార్గం ఏమైపోయిందంట? నీతిమంతుల మార్గమేమో ఎరిగిన మన పరలోక తండ్రి మనకు తోడై ఉన్నాడు. దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆ నాశనానికి నడిపేవాడు కూడా ఇంకొకడు ఉన్నాడు కదా, వాడే అపవాది అయిన వాడు. కాబట్టి ఈరోజు నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాల్ని, నా మార్గములన్నీ దేవుడికి తెలుసు. ఇందును బట్టి దేవుడికి నన్ను మెచ్చుకుంటున్నాడు. దేవుడికి చాలా వందనాలు దేవా, నేను అనీతిమంతుల్లో లేను, దుష్టుల మార్గంలో లేను ప్రభా, కానీ నీతిమంతుల మార్గంలో నేను ఉన్నానని ప్రకటించినాకు నీకు వందనాలయ్యా అని దేవుని బిడ్డలుగా మనం సంతోషిస్తున్నామేమో. అది తప్పండి. ఎందుకంటే ఎవరైతే దుష్టులుగా ఉన్నారో, ఎవరైతే నాశనానికి దారి తీసే విధంగా ఉన్నారో వాళ్ళను గురించి నిజంగా నీతిమంతులమైతే వాళ్ళను గురించి ప్రార్థించే అర్హత, యోగ్యత, భారము, బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడండి. వారిని గురించి ప్రార్థన చేయాలి కదా. దారి తప్పుతున్న దేవుడు ఏమంటున్నాడు యోహాను సువార్తలో? నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు ఏమంటున్నాడు? మంచి కాపరి ఆయన ఉపచారం చేయించుకోవడానికి రాలేదండి. అంత గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నీతిమంతుల మార్గము నేను ఎరిగి ఉన్నా దేవా, నేను నీతిమంతుడినో నీతిమంతురాలను కాదు, కానీ నన్ను నువ్వు ఎరిగి ఉన్నావని మాత్రం నేను నమ్ముతున్నానయ్య అని మనం అనుకుంటూ వెళ్ళిపోతే కాదు. మన మీద భారం ఉంది, బాధ్యత ఉంది. అదే దుష్టులైన వారిని గురించి కూడా ప్రార్థన చేయడం కదా. ఒక వార్త విన్నా, యూట్యూబ్లో ఒక వార్త చూసినా, లేక వార్తల్లో ఇంకేదైనా న్యూస్ విన్నా, వేరే ఎవరైనా చెప్పింది మనం విన్నా, వెంటనే ఒక దేవుని బిడ్డగా మనకు ఉండాల్సిన భారము, బాధ్యత ఏంటిదంటే ఆ విషయాన్ని గురించి
ప్రార్థన చేయడం, మన వంతుగా మనం దేవుని దగ్గర మొరపెట్టడం. మన హృదయం గద్దిస్తుంది కదండి ఒక్కొక్కసారి దేవుని పాద సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు కదా. ఆ విజ్ఞాపన విన్నప్పుడు ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు, విని ప్రార్థనలో పెట్టుకున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు గద్దించడా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, కానీ దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నాశనానికి నడిపించే వారి గురించి నేను నీతిమంతుడను నీతిమంతురాలిని అని నువ్వు అనుకుంటున్నావా? వారిని గురించి ప్రార్థించే భారం కూడా నీకున్నది. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. వారి గురించి ప్రార్థన చేయమని దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వే మార్గములో ఉన్నావు. నేను ఒక్కరినే బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, మేము వర్ధిల్లితే చాలు, మా అవసరాలు తీరితే చాలు, మేము అనేకులలో హెచ్చింపబడితే చాలు, అన్ని ఆశీర్వాదాలు మాకుంటే చాలు అన్న స్వార్థము మనకు ఉండకూడదండి. మనం ఎవరి బిడ్డలం? యేసయ్య బిడ్డలం. ఆయన అందరి కొరకు వచ్చాడు, సర్వ సృష్టి కొరకు తను తాను సమర్పించుకున్నాడు. నువ్వు అందరి కొరకు చనిపోని దేవుడు నీతో మాట్లాడట్లేదు, కానీ అందరి కొరకు ప్రార్థన చెయ్యి. అది నీకు ఇచ్చి వచ్చిన బాధ్యత కదా. నేను ఆ బాధ్యత ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని నీతో మాట్లాడుతున్నాడు. మరి ఆ పరలోక తండ్రి మనకు తోడై ఉంటే, ఆ తండ్రే మనతో ఉంటే ఆయన ఊరుకుండే వ్యక్తి కాదు కదండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ నీతిమంతుల మార్గములో ఉన్నావా, దుష్టుల మార్గములో ఉన్నావా? దుష్ట మార్గములో ఉంటే నీ కొరకు ప్రార్థించే వారిని నీ దేవుడు తెలుసు కనుక ఆయన అందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ ఆ మార్గమును విడిచిపెట్టి నువ్వు దేవునిలోనికి రావాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ వాక్యం ఈరోజు అనుకోకుండా నీ దగ్గరికి వచ్చిందా, నీ చెవిన పడుతుందా, ఆ పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకో. దేవా, నేనే మార్గంలో ఉన్నా, నా కొరకు నీతిమంతులు నీకు తెలుసా అన్నావయ్యా. అటు వారిని నా కొరకు ప్రభ నియమించు నా యేసయ్య. వారు నా కొరకు ప్రార్థన చేసేవారిగా, నా గురించి మొరపెట్టేవారిగా నా కొరకు ప్రభ వారిని సిద్ధపరచుతండ్రయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ నీ ప్రార్థన ఆలకించడా? ఒకవేళ దేవా, నేను నీతిమంతుణ్ణి నీతిమంతురాలని, నా మార్గము నీకు తెలియనని నువ్వు సెలవిచ్చావు, దీన్ని బట్టి నేను అతిశయపడకుండా నీ మీద ఆధారపడే కృప, నిన్ను ఆశ్రయముగా చేసుకునే కృప ధన్యత నాకు దయచేయి తండ్రి. అనేకుల కొరకు మొరపెట్టే నా స్థితిని ప్రభ నన్ను నీలో లేవనెత్తి నన్ను బలపరచయ్యా నేను అడిగితే ఈరోజు నీకు ఇవ్వడా దేవుడు? అందుకే ఈ దినాన్ని ఈరోజు నీకు ఇచ్చి ఉన్నాడేమో నా దేవుడు. నీ గొప్పతనాన్ని బట్టి, మన గొప్పతనాన్ని, టాలెంట్ను, జ్ఞానమును, అధికారమును బట్టి కాదు మనకు రాలేదు ఈ దినం. దేవుడు ఎందుకు ఇచ్చాడు? బిడ్డ, ఈ రోజైనా నా గురించి నువ్వు ఉపయోగపడతావా? ఈ రోజైనా నా కొరకు నువ్వు జీవిస్తావా అని ఇంకొక దినాన్ని మనకి ఇచ్చాడు. ఆ దినములోనే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించునని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేను ఎలా ఉన్నానని అడిగి దేవుడి సన్నిధిలో సహాయం తీసుకుని ముందుకెళ్దాం. ఈ వాక్యము మనందరిలో నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు స్తోత్రములే, వందనాలు చెల్లిస్తున్నాము నా యేసయ్య. గొప్ప దేవ, మహిమ కలిగిన నా తండ్రి, మీకే కృతజ్ఞతలు తండ్రి. నాయన అవును ప్రభ, నీతిమంతుల మార్గము నీకు తెలియనని సెలవిచ్చావు, దుష్టుల మార్గము నాశనానికి దారి తీస్తుందని అన్నావు ప్రభ. అయ్యా, ఒకటి ప్రభ నీలో ధన్యతను కలుగజేస్తుంది, ఇంకొకటి దుష్టుల పట్ల భారము కలుగజేస్తుంది నా యేసయ్య. ఈ రెండింటిలో కూడా నీ ఉండి నడిపిస్తున్నావు కనుక నీ చిత్తము మాలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభ. 10th ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళను, ఇంటర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళను జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానముతో నింపి ప్రభ జ్ఞానవంతులుగా లేవనెత్తుకుని ఉత్తీర్ణతలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ. నా యేసయ్య యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోనండి. దారి తప్పకుండా, నీతి తప్పకుండా నీ పరిశుద్ధ మార్గంలో జీవించే ధన్యత వారికి దయచేయండి యేసయ్య. అనాలోచితమైన దుడుకు పనులు వారి నుంచి తొలగించి ప్రభ న్యాయమైన ఆలోచన వారికి కనుగ చేసి నీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత వారికి దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు. దుష్టత్వమును మానుకొని నీ కృపల వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో, ఎవరైతే యానివర్సరీలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపల ప్రభ ఇంకొక సంవత్సరం వారు పొందుకునేంత వరకు అయ్యా ఇదిగో తండ్రి న్యాయ నిర్ణయితమైన నీ పాద సన్నిధిలో గడపడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని మా అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.